బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ద్వారా హౌస్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి హౌస్లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మారిపోయారు, మాటను మార్చేసుకున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇమాన్యుల్ అయితే సంజన దగ్గర తన బాధను వ్యక్తపరుస్తున్నాడనే చెప్పాలి. మమ్మీ, ఈరోజు మార్నింగ్ బర్నీ గారు నేను ఏదైతే నీ కూతురు అన్నానో తనుజాని, దానికి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఇంకొకసారి తనుజా నీ కూతురు అంటూ అలా మాట్లాడద్దు, మా మీద జోక్స్ వెయ్యొద్దు అంటూ. ఓకే, నన్ను వెయ్యొద్దన్నారు, నేను మానేస్తాను, కానీ బయట చూసే ఆడియన్స్ అనడం మానేస్తారా? లేదు కదా. మొన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గానే కాకుండా ఆడియన్స్ కూడా వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడిగితే మీకు బాండింగ్స్ ఎక్కువైపోయినాయి అని ఆడియన్స్ అన్నారు. మరి అలాంటప్పుడు నేనంటే తప్పేముంది అంటే ఈలోగా సంజన అంటుంది, ఆయన అంతేరా, ఆయన ఇంకా మాస్క్ తీసి గేమ్ ఆడట్లేదు, ఆయన ముందు ఒకలా తిట్టేసి తర్వాత క్రీమ్ బిస్కెట్లు వేస్తా ఉంటాడు అంటే ఈలోగా ఇమాన్యుల్ కలగచ్చేసి నేను కూడా బర్నీ గారితో అంత క్లోజ్ గా ఉండను మమ్మీ, అలాగే తనుజాతో కూడా అంటే అదే బెస్ట్, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే. నేను వచ్చిన మొదటి రోజు నుంచే నీకు చెప్తున్నా, కానీ నువ్వే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. ఎవరన్నా సరే మన దగ్గర వరకు వస్తేనే కదా తెలుస్తుంది ఆ బాధ అంటూ సంజన ఇమాన్యుల్ కి చెప్పుకొచ్చు. ఇమాన్యుల్ అన్నాడు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టారు కదా, వాళ్ళల్లో నీకు ఎవరి గేమ్ నచ్చింది అంటే నేను ట్రూగా చూసింది ఎవరిని అంటే గౌరవ్, నిఖిల్, వీళ్ళిద్దరి గేమే నాకు నచ్చింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చిన మిగిలిన నలుగురు కూడా అంతగా నాకు నచ్చలేదు. కానీ ఒకవేళ నాకు ఎవరు సపోర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా నేను నిఖిల్ కానీ గౌరవ్ వాడిని సపోర్ట్ తీసుకుంటా, ఇంకెవరు సపోర్టు తీసుకోను, అవసరమైతే నీ సపోర్ట్ కూడా నాకు అవసరం వద్దు అంటూ సంజన అయితే కుండ బద్దలు కొట్టినట్టు నిఖిల్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరూ నాకు సపోర్ట్గా ఉంటే నేను గేమ్ ఆడుకుంటాను, మిగిలిన వాళ్ళు ఎవరు అవసరం లేదంటూ ఇంక్లూడ్ నీతో సహా అంటూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది లైవ్లో సంజన. పాపం ఇప్పటి వరకు ఇమాన్యుల్ సంజన వెనకాల మమ్మీ మమ్మీ అని తిరిగి తన కోసం చాలా సాక్రిఫైస్ చేశాడనే చెప్పాలి, ముఖ్యంగా కెప్టెన్ కూడా. మరి దీని మీద సంజన గారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా అడుగు పెట్టిన నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరు గురించి ఇమాన్యుల్ని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వాళ్ళిద్దరు సపోర్ట్ తీసుకొని నేను గేమ్ ఆడతాను అనే దాని మీద కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.